శ్రీమాత్రే నమః. స్వప్నశాస్త్రంలో మనకి విరోధులు నవ్వుతూ పలకరించినట్టు స్వప్నంలో మనకు కనిపించినట్టయితే వాళ్ళు తొందరలోనే మనల్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ స్వప్న ఫలితంగా మనం తెలుసుకోవాలి. అదే విరోధులు మనతో కొట్లాడుతున్నట్టుగా స్వప్నం వచ్చినట్టయితే వాళ్ళ మీద మనం విజయం సాధించేటువంటి అవకాశం దగ్గరలో ఉన్నట్టుగా భావించాలి. అలాగే జంతువులు తవ్వుతున్నట్టు, అంటే ముఖ్యంగా కుక్కలు తరుగుతున్నట్టు వచ్చినట్టయితే మనం ఆ గ్రామ దేవతని దర్శించుకుని అమ్మవారికి సరువుడి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆ గ్రామంలో మనకి ఎటువంటి కలహాలు ఉండకుండా అమ్మవారు రక్షిస్తారని చెప్పి మనకు స్వప్న శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.